హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు అయితే నేను లాస్ట్ వీడియోలో చెప్పిన కదా, భద్రాచలం వీడియో అప్లోడ్ చేసినప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్తోనే భద్రాచలం వెళ్ళిండు. అక్కడ వ్యూస్ అన్నీ మీకు పెట్టాను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో. సో ఇది వచ్చేసి లాంచీలో వాళ్ళు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసిర్రు అని చెప్పాను కదా, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్. అంటే వాళ్ళు స్పెషల్గా ఏం తీసుకురారు వేరే వాళ్ళని, అక్కడ ఉన్న వాళ్ళతోనే కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్, అంటే ఇట్లా సాంగ్స్ పాడించడం, డ్యాన్స్ వేపించడం, ఇట్లా కండక్ట్ చేసిర్రు అనమాట. సో మా హస్బెండ్ వాళ్ళ టీం అయితే వచ్చేసింది మొత్తానికి. ఇది నేను మీకు చెప్పాను ఆల్రెడీ, అప్లోడ్ చేస్తానని. సో ఇక్కడ ఏంటంటే అన్నీ మర్చిపోయి మంచిగా పాపికొండలను చూస్తూ వాటర్లో అలా లాంచ్లో వెళ్తూ అక్కడ అతను చెప్పే విధంగా వీళ్ళు స్టెప్స్ వేసిర్రు అనమాట. సో బేసిక్ అయితే వస్తుంది నార్మల్గా డ్యాన్స్ అందరికీ, బట్ తను కొరియోగ్రాఫ్ చేస్తుంటే వీళ్ళు డ్యాన్స్ వేసిర్రు. సో వీళ్ళు ఇట్లా స్టార్ట్ చేసిరో చూద్దాము. సో ఫస్ట్ అయితే అందరినీ లైన్లో నిల్చోబెట్టిరు కదా. సో ఒకటి ఏంటంటే తను వెళ్ళి మంచిగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసిండు అయితే నాకు అర్థమైంది. సో మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే భద్రాచలం వెళ్ళి అన్నీ మంచిగా దేవుడి దర్శనం చేసుకొని అక్కడ అన్ని వ్యూస్ చూసి పాపికొండలు అన్నీ చూసి సీతమ్మ వారి వర్ణశాల అవన్నీ చూసి వస్తారని నేను ఆశిస్తున్నాను. సో వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి ఖచ్చితంగా. సో స్టార్ట్ అయితే అయ్యింది స్టెప్. ఏం అసలు డ్యాన్సే రానట్టు మా ఆయన స్టార్ట్ చేసిండు, కానీ బాగానే వేస్తాడు. ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకు, దానికి దీనికి చూస్తాం కదా. సో ఇక నాకైతే చిన్నపిల్లలు ఆడుకుంటున్నట్టు అనిపిస్తుంది. చిన్నప్పుడు మనం కూడా ఇట్లా ఆడుకున్నాం కదా. సో ఫస్ట్ ఇట్లా అయితే స్టార్ట్ చేసిర్రు. చూద్దాం ఇంకేమేమి స్టెప్స్ వేస్తారో. సో ఎంత అమాయకంగా వేస్తారు, అసలు డ్యాన్సే రాదన్నట్టుగా. సో స్టార్ట్ అయితే అయ్యిందనమాట. సో ఫన్నీ కదా. అంటే మ్యాక్సిమం ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోతాం అనమాట ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు. కష్టమే కొంచెం స్టెప్పులు. ఓకే, ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది ఇంకా కష్టం అనమాట స్టెప్పు. చూడండి, ఇది ఈజీ స్టెప్ అనమాట. 35+ ఉన్న వాళ్ళకి అందరికీ ఇది ఈజీ స్టెప్ కదా. రారమ్మని రారమ్మని అనుకుంటా అది సాంగ్. అంటే ఇదంతా ఎక్సర్సైజ్ అనమాట, ఒక డ్యాన్స్. ఇది జస్ట్ రైట్, ఇది స్టెప్. మంచిగా వేస్తుండే ఆయన, ఈజీ స్టెప్స్ చెప్తున్నాడు, చాలా ఈజీ. సో చూడండి ఎట్లా ఎంజాయ్ చేసి వచ్చిండో మంచి దోస్తులతో పోయి. నెక్స్ట్ టైం అయితే తీసుకోవద్దు అన్నాడు, ఫ్యామిలీని తీసుకోవాలి, అప్పుడు చెప్తా. సో ఇవన్నీ నాకు గుర్తుండాలని అప్లోడ్ చేసుకుంటున్నాను అనమాట వీడియోస్ నా ఛానల్లో. అప్పుడప్పుడు ఓపెన్ చేస్తే ఆనుది ఉంటాయి కదా మనకు మెమరీస్ లాగా. సో చూడండి, ఇదేందో స్టెప్. చెంపకి చేయి పెట్టుకున్నారా? ఓకే, ఫైన్. చిన్నపిల్లలు ఆడుకుంటున్నట్టే ఉంది, బాగానే చేస్తురా. ఓకే అండి, చూడండి మీకు కూడా బోర్ కొడితే ఈ వీడియో ఓపెన్ చేసి చూడండి. ఏదో సినిమాలో ఆయన చేస్తాడు చూడండి, అట్లనే ఉన్నాయి కదా స్టెప్లు ఇవి. డాన్స్ మాస్టర్ ఉంటాడు, ఎంఎస్ నారాయణ గారు అనుకుంటా, ఆయననే చేస్తారు, అట్లనే ఉన్నాయి స్టెప్లు. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మొత్తానికైతే భద్రాచలం వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసేసిన, ఇది ఒక్కటి బాకీ ఉండే. సో ఇది కూడా అప్లోడ్ చేసేసిన అనమాట. చూడండి ఎంత మంచి చేస్తుర్రో అసలు. ఏదో జస్ట్ ఫర్ ఫన్ అనమాట, అంతే. సో వీడియోస్ భద్రాచలం వ్యూస్ అన్నీ అయితే అప్లోడ్ చేసేసిన కదా. సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అంటే మీతో అన్నీ షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇది ఒక దిలక్ దిక్ రాజానా ఏందో మరి పాట అది. మంచి ఎనర్జెటిక్గా ఉన్నారు. చిన్న అంటే చైల్డ్హుడ్ గుర్తుకొచ్చి ఉండొచ్చు వాళ్ళందరికీ. అందరు కలిసి అలా వేయడం బాగుంటుంది కదా, టీమ్ వైజ్గా. జంప్ జంప్ జంప్. నైస్ నైస్. అయిపోయింది. ఇప్పుడు ఏదైనా ఫ్లోర్ స్టెప్స్ కూడా ఉన్నాయా? ఇంకా ఇక వామ్మో కష్టమే ఫ్లోర్ స్టెప్స్ అంటే. ఇవైతే ఈజీయా.
హే ప్రభువా, ప్రార్థ ప్రేయర్ చేస్తున్నట్టుంది. రైట్, మంచి కూసురు. రైట్, ఈజీ స్టెప్స్ అనమాట. ఇది కొంచెం కష్టమే, కష్టమే.